చూడండి సార్ 34 బేసిక్గా మనం ఫిష్ వాళ్ళది ఫేజ్ 1లో లైట్లు ఉన్నాయా. ఇప్పుడు కట్టే మార్కెట్ రేపు కారులో వచ్చి కొనుక్కొని వెళ్ళడానికి కడుతున్నాం. అంటే మీ పిల్లల కోసం కానీ ఇక్కడ ఒకవేళ మనకు ఓకే ఇక్కడనే ఈ షాపింగ్ మాల్ లోపల వస్తారు. సో దీన్ని దాటి వస్తే లోపల పోతేనే చేపలు మార్కెట్ కూరగాయలు అన్నీ ఉండేది. ఫేజ్లో కడతాం కాబట్టి మీరు ఎవరు కట్టుకోండి సార్. మీరు ఇంకా అయిపోయిందమ్మా. సంతకం పెట్టేసాడు. అయిపోయింది 2 కోట్లు. సార్ ఒక ఫోటో తిన్నాయా భాష సంతపేట మార్కెట్. నేను మేయర్ అయిన కొత్తల్లోనే ఇక్కడికి వచ్చాను. దీన్ని ఒక సూపర్ మార్కెట్ చేయాలనుకున్నా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగనే ఫిష్, అలాగనే మీట్, అలాగనే ఇళ్ళు. ఈ ఓల్డ్ క్లాత్స్ అమ్ముకునే ట్రేడర్స్ ఉన్నారు. దాదాపు 70-72 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాంప్రహెన్సివ్గా చేసి G+5 తీసుకెళ్ళి కొన్ని మన కార్పొరేషన్ కానీ ఇన్కమ్ జనరేట్ కావాలి కాబట్టి ఇటు కంప్యూటర్ షాప్స్, ఇంకా హార్డ్వేర్స్, ఇంకా ఎవరికైనా ఫ్రంట్ ఇస్తామని ఒక ఆలోచనతో ఉన్నాం. అయితే ఈరోజుకి ఆ యొక్క ఆలోచన ఇప్పుడు ఒక పరిపూర్ణత వచ్చింది. డైకస్ రోడ్ మన చేపల మార్కెట్ దగ్గర అక్కడ కానీ ఒక 40 మంది ఇలాగనే పాత గుడ్డలై అమ్ముకునే ట్రేడర్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళ మార్కెట్కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళా మటన్ మార్కెట్కి, అక్కడ ఉండే మటన్ మార్కెట్కి 1 కోటి రూపాయలే శాంక్షన్ చేస్తున్నాను ఇంతకుముందు. అది అంతా గ్రానైట్ వేసి చక్కగా చేయడానికి ఇంకా 2 కోట్లు కావాలని అది కానీ శాంక్షన్ చేశాను. 4 కోట్లు అయ్యాయి. మళ్ళీ ఈరోజు ఈ సంతపేట మార్కెట్, ఈ సొంతపేట మార్కెట్ ప్రాజెక్టు 10.5 కోట్ల రూపాయలు. 1-2 కోట్లతో కట్టట్లే, దీన్ని 10.5 కోట్ల రూపాయలతో కడుతున్నాం. చేపల వాళ్ళకి సపరేటు, మటన్ వాళ్ళకి సపరేటు, వెజిటేబుల్స్ వాళ్ళకి సపరేటు, అలాగనే అక్కడ ఉండే గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. అంటే చిల్లర అంగడి అంటాం మనం, అది అన్నీ పప్పులు అన్నీ అమ్మేది, వాళ్ళు సపరేటు. వీళ్ళందరికీ సపరేట్ ఒక కాంప్లెక్స్ కడుతున్నాం. ఇప్పుడు ఫేజ్ 1లో 2 కోట్ల రూపాయలతో ఇది మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మనం కట్టబోయేది G+5 5 అంతస్తులు కడతాం ఇప్పుడు కట్టబోయేది. అయితే ఇప్పుడు మనకు ఉండే సమయము దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని G+1 కడుతున్నాం. పుణ్యం కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా అయిపోతామో ఏమో చాలా బాధపడ్డాం. మేము మేయర్ గారు ఇచ్చిన హామీతో మేము నిజంగా ఈరోజు నిద్రపోతాం. 10 రోజుల నుంచి సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ మమ్మల్ని గమనించి మా 70 ఏళ్ళు మాకు ఇస్తా ఉన్నాడు. అందులో కింద ఇస్తానన్నారు. దానికి చాలా ఇంకా మేము చెప్పిన దానికి, వాళ్ళు ఒప్పుకున్న దానికి చాలా ధన్యవాదాలు మేయర్ సార్కి, తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం చెప్తున్నాను. మాకు అంతా కిందే కావాలన్నాం అని వాళ్ళు బాధపడవచ్చు, కాదని చెప్పలేదు మేము. లేదంటే ఒకరికి ఎలా కాకపోయినా మేము ఎలా బోని చేసుకున్నా రేపు మళ్ళీ వాళ్ళ బేరం లేదంటే బాధపడతారు. అందుకనేసి అందరం ఒకే దిగుడు ఉంటే నేను 1 రూపాయి అమ్ముకుంటే ఇంకొక రూపాయి వాళ్ళు ఇంకొక నెక్స్ట్ 6 గంటలు వాళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు అని మేము అందరం ఒకే మాట మీద ఉండి కింద అడిగాం.